అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో సోలెనాయిడ్ వాల్వ్లను ఎలా విడదీయాలి మరియు అసెంబుల్ చేయాలి అనే దాని గురించి చర్చిద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కాయిల్ను తీసివేయచ్చు, ఇంకా నట్ తీసివేయచ్చు, కోర్ మెటల్ ప్లేట్ తొలగించవచ్చు, వాల్వ్ తొలగించవచ్చు, గీతల కోసం చూడవచ్చు, శుభ్రం చేసి మళ్ళీ కలపవచ్చు. సోలెనాయిడ్ వాల్వ్స్ గురించి చర్చిద్దాం. సోలెనాయిడ్ వాల్వ్స్ నియంత్రణ యూనిట్లు. ఇవి విద్యుత్ శక్తి లేదా శక్తిని తగ్గించినప్పుడు ఆపివేయబడతాయి లేదా ద్రవ ప్రవాహాన్ని అనుమతిస్తాయి. యాక్చుయేటర్ ఎలక్ట్రోమాగ్నెట్ రూపాన్ని తీసుకుంటుంది. శక్తిని పొందినప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇది స్ప్రింగ్ యొక్క చర్యకు వ్యతిరేకంగా ప్లంజర్ లేదా పివటెడ్ ఆర్మేచర్ ను లాగుతుంది. డైరెక్ట్ సోలెనాయిడ్ వాల్వ్స్. ఒక సోలెనాయిడ్ మరియు వాల్వ్ బాడీ G సోలెనాయిడ్ వాల్వ్ యొక్క రెండు ప్రాథమిక భాగాలను తయారు చేస్తాయి. ప్లంజర్ E అని పిలువబడే ఒక ఐరన్ కోర్ సోలెనాయిడ్ మధ్యలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కాయిల్ A చుట్టూ ఉంటుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు ఇది సాధారణంగా తెరిచి ఉండవచ్చు NO లేదా సాధారణంగా మూసివేయబడి ఉండవచ్చు NC. సాధారణంగా మూసివేయబడిన వాల్వ్ మూసివేయబడుతుంది. ఇది ప్లంజర్ కదిలిస్తుంది మరియు వాటి మధ్య మ్యాగ్నెటిక్ పవర్ సృష్టించడం ద్వారా స్ప్రింగ్ D. వాల్వ్ సాధారణంగా మూసివేయబడితే ప్లంజర్ ను ఎత్తడం వలన సీల్ F మరియు మీడియాను ప్రవహిస్తుంది. సోలెనాయిడ్ వాల్వ్ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ మరియు ఆరిఫిస్ వ్యాసం గరిష్ట ఆపరేటింగ్ ప్రెషర్ మరియు ప్రవాహం రేటుపై ప్రత్యక్ష ప్రభావాన్ని పర్యవసానంగా సాపేక్షంగా తక్కువ ప్రవాహ రేట్ల కోసం సాధారణంగా డైరెక్ట్ ఆపరేటెడ్ సోలెనాయిడ్ వాల్వ్లు 0 బార్ నుండి గరిష్టంగా అనుమతించబడిన ప్రెషర్ వరకు, ఎందుకంటే వాటికి కనీస ఆపరేటింగ్ ప్రెషర్ లేదా ప్రెషర్ డిఫరెన్స్ అవసరాలు లేవు. ఇండైరెక్ట్ సోలెనాయిడ్ వాల్వ్స్. వాల్వ్ యొక్క ఇన్లెట్ మరియు అవుట్లెట్ పోర్ట్లపై మాధ్యమం యొక్క ప్రెషర్ డిఫరెన్స్ వాల్వ్ను తెరవడానికి మరియు మూసివేయడానికి సర్వో ఆపరేటెడ్ లేదా పైలట్ ఆపరేటెడ్ వాల్వ్లు అని కూడా పిలువబడి పరోక్షంగా పనిచేసే సోలెనాయిడ్ ఫలితంగా వాటికి సాధారణంగా 0.5 బార్ కనీస ప్రెషర్ డిఫరెన్షియల్ అవసరం. డైఫ్రమ్. ఇది రబ్బర్ పొరకు మరొక పేరు. ఇది ఇన్లెట్ మరియు అవుట్పుట్ పోర్ట్లను వేరే చేస్తుంది. పొరలో ఒక చిన్న రంధ్రం మీడియం ప్రవేశ ద్వారం నుండి ఎగువ కంపార్ట్మెంట్ కు వెళ్లడానికి అనుమతిస్తుంది. ఇన్లెట్ ప్రెషర్ పొరపైన మరియు సపోర్టింగ్ స్ప్రింగ్ ఉన్నంత వరకు సాధారణంగా మూసివేయబడిన ఇండైరెక్ట్ యాక్టింగ్ సోలెనాయిడ్ వాల్వ్ మూసి ఉంటుంది. ఒక ఇరుకైన మార్గం లో ప్రెషర్ పోర్టును పొరపైన ఉన్న గదికి కలుపుతుంది. వాల్వ్ మూసివేయబడినప్పుడు ప్లంజర్ మరియు వాల్వ్ సీల్ ఈ కనెక్షన్ ని నియంత్రిస్తుంది. ఈ పైలట్ రంధ్రం పొర రంధ్రం యొక్క వ్యాసం కంటే ఎక్కువ వ్యాసం కలిగి ఉంటుంది. సోలెనాయిడ్ సక్రియమైనప్పుడు పైలట్ రంధ్రం తెరుచుకుంటుంది. ఇది పొరపైన ఒత్తిడిని తగ్గిస్తుంది. పొర యొక్క ప్రతివైపు ఒత్తిడి వ్యత్యాసం ఫలితంగా మెంబ్రేన్ ఎలివేట్ చేయబడుతుంది. ఇది మీడియం ఇన్లెట్ పోర్ట్ నుండి అవుట్పుట్ పోర్ట్ కు ప్రవహిస్తుంది. ఒకేలాంటి భాగాలు సాధారణంగా ఓపెన్ వాల్వ్ ను తయారు చేస్తాయి. ఇది వ్యతిరేక పద్ధతిలో పనిచేస్తుంది. సెమీ డైరెక్ట్ సోలెనాయిడ్ వాల్వ్స్. డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ వాల్వ్ లక్షణాలు సెమీ డైరెక్ట్ యాక్టింగ్ సోలెనాయిడ్ వాల్వ్లలో కలుపుతారు. దీని కారణంగా అవి అధిక ప్రవాహం రేటును కలిగి ఉన్నప్పుడు 0 బార్ లో పనిచేయవు. అవి రెండు వైపులా చిన్న ఓపెనింగ్ మరియు ప్రెషర్ చేంబర్లలో కదిలే పొరను కలిగి ఉంటాయి మరియు అవి పరోక్ష కవటాలను పోలి ఉంటాయి. సోలెనాయిడ్ ప్లంజర్ నేరుగా పొరకు జోడించబడింది. ఇది తేడా. ప్లంజర్ పైకి లేచినప్పుడు పొర నేరుగా ఎత్తివేయబడుతుంది. వాల్వ్ తెరవబడుతుంది. ప్లంజర్ ఏకకాలంలో పొరలో రెండవ రంధ్రం తెరవడానికి కారణమవుతుంది. ఇది మొదటి రంధ్రం కంటే కొంచెం పెద్ద వ్యాసం కలిగి ఉంటుంది. ఫలితంగా పొరపైన ఉన్న గదిలో ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా ప్రెషర్ డిఫరెన్స్ మరియు ప్లంజర్ రెండిటి ద్వారా పొర పెరుగుతుంది. ఈ కలయిక ఇంకా అధిక ప్రవాహ రేట్లను నిర్వహించగల వాల్వ్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు 0 బార్ వద్ద పనిచేస్తుంది. సెమీ డైరెక్ట్ ఆపరేటెడ్ వాల్వ్లు తరచుగా పరోక్షంగా పనిచేసే వాల్వ్ల కంటే ఎక్కువ శక్తివంతమైన కాయిల్స్ ను కలిగి ఉంటాయి. అసిస్టెడ్ లిఫ్ట్ సోలెనాయిడ్ వాల్వ్లు సెమీ డైరెక్ట్ ఆపరేటెడ్ వాల్వ్లకు మరో సోలెనాయిడ్ వాల్వ్స్ ఎంపిక. సోలెనాయిడ్ వాల్వ్ ను ఎంచుకునే ముందు మీ అప్లికేషన్ ను పూర్తిగా అర్థం చేసుకోవడం తప్పనిసరి. 1. రకం. మీ అప్లికేషన్ కోసం 2-వే లేదా 3-వే సోలెనాయిడ్ వాల్వ్స్ అవసరమా అని నిర్ధారించండి. విద్యుత్ సరఫరా లభ్యతపై ఆధారపడి
సాలినాయిడ్ వాల్వ్లను ఆల్టర్నేటింగ్ మరియు డైరెక్ట్ పవర్ సప్లైలు. 3. వాల్వ్ ఫంక్షన్. మీరు ఆపరేటింగ్ సమయాన్ని బట్టి సాధారణంగా తెరిచిన లేదా సాధారణంగా మూసివేయబడిన వాల్వ్ ను ఎంచుకునే అవకాశం ఉంది. చాలా సాలినాయిడ్ వాల్వ్స్ ఉపయోగంలో లేనప్పుడు సాధారణంగా మూసివేయబడాయి. వాల్వ్ యొక్క ప్రారంభ సమయం దాని మూసివేసే సమయం కంటే ఎక్కువగా ఉంటే మరియు వైస్ వర్సా కంటే సాధారణంగా ఓపెన్ వాల్వ్ సిఫారసు చేయబడింది. మీ అప్లికేషన్ కోసం వాల్వ్ సాధ్యమైనంత ఎక్కువ ఒత్తిడి నిరోధించగలగాలి. కనిష్ట ఒత్తిడి కూడా గమనించాలి, ఎందుకంటే అధిక ప్రెషర్ డిఫరెన్షియల్ వాల్వ్ విఫలానికి దారితీస్తుంది. ఆపరేషన్ రకం. మీ అప్లికేషన్ కోసం అవసరమైన ఆపరేషన్ రకాన్ని నిర్ణయించండి. అది డైరెక్ట్, ఇండైరెక్ట్ లేదా సెమీ డైరెక్ట్ ఆపరేటెడ్ సాలినాయిడ్ వాల్వ్స్ అవ్వచ్చు. సీల్ మెటీరియల్. సీల్ మెటీరియల్ ఎంచుకునేటప్పుడు మీడియా యొక్క కెమిస్ట్రీ మరియు టెంపరేచర్ ను పరిగణలోకి తీసుకోవాలి. సాధారణ ఎంపికలో NBR నైట్రైల్ బ్యూటిడీన్ రబ్బర్, EPDM ఇథైలీన్ ప్రొపైలీన్ డైఈన్ మోనోమర్, FKM ఫ్లూరిన్ కాస్టిక్ మెటీరియల్ విటాన్ మరియు PTFE పాలీటెట్రాఫ్లూరోఇథైలీన్ టెఫ్లాన్. సీల్ మెటీరియల్ కెమికల్ రెసిస్టెన్స్ పై సమాచారాన్ని చూడండి. మీ సాలినాయిడ్ వాల్వ్ కు తగిన సీల్ మెటీరియల్ ని ఎంచుకోండి. హౌసింగ్ మెటీరియల్. మీడియా యొక్క కెమికల్ కాంపోజిషన్, టెంపరేచర్ మరియు పర్యావరణం ఆధారంగా వాల్యూ హౌసింగ్ కోసం పదార్థాన్ని ఎంచుకోండి. సాధారణంగా ఇత్తడి మీడియం కోసం ఉపయోగించబడుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ యొక్క కెమికల్, టెంపరేచర్ మరియు ప్రెషర్ రెసిస్టెన్స్ మంచిది. అవి ఆర్థికంగా ఉన్నందున PVC మరియు పాలీఅమైడ్ తరచుగా ఉపయోగించబడతాయి. అప్లికేషన్లు. 1. రెఫ్రిజరెంట్ ఫ్లో దిశను మార్చడానికి రెఫ్రిజిరేషన్ సిస్టమ్స్ లో సాలినాయిడ్ వాల్వ్స్ ఉపయోగించబడతాయి. ఇది శీతాకాలంలో వేడి చేయడానికి మరియు ఆటోమేషన్ కంట్రోల్డ్ సాలినాయిడ్ వాల్వ్స్ నీటి పారుదల వ్యవస్థల్లో ఉపయోగించబడతాయి. సాలినాయిడ్ వాల్వ్స్ నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి, వాషింగ్ మెషిన్ మరియు ఎయిర్ ప్రెషర్ నియంత్రించడానికి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ లలో సాలినాయిడ్ వాల్వ్స్ ఉపయోగించబడతాయి. డోర్ లాక్స్ కోసం ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్స్ లలో సాలినాయిడ్ వాల్వ్స్ ఉపయోగించబడతాయి. ద్రవం యొక్క ప్రవాహం, దిశ మరియు పీడనం వైద్య మరియు దంత పరికరాలలో సాలినాయిడ్ వాల్వ్స్ తరచుగా నీటి ట్యాంక్ లోని ఫ్లోట్ స్విచ్లలో కలిపి నీటి ప్రవాహాన్ని లేదా ప్రవాహాన్ని నియంత్రించడానికి కార్ వాష్లలో నీరు మరియు సబ్బు ప్రవాహాన్ని ఇండస్ట్రియల్ క్లీనింగ్ కోసం పరికరాలు. ప్రాక్టికల్స్ తో చర్చిద్దాం. మీరు ఎప్పుడైనా 2P02508 సాలినాయిడ్ వాల్వ్ ని విడదీయవలసి వస్తే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్ ఉంది. సమావేశమైన వాల్వ్ ఇలా కనిపిస్తుంది. గమనించదగ్గ మొదటి విషయం ఏమిటంటే వాల్వ్ వాస్తవానికి 2 ప్రధాన భాగాలను కలిగి ఉంది: కాయిల్ మరియు వాల్వ్ మెకానిజం. వాల్వ్ నీటి సప్లైతో కనెక్ట్ చేయబడినప్పుడు మరియు ఒత్తిడి ఉన్నప్పుడు కూడా మీరు కాయిల్ ని తీసివేయవచ్చు. కాయిల్ ని తొలగించడం వల్ల నీరు ప్రవహించదు మరియు వాల్వ్ నీటి లీక్ చేయడానికి కారణం అవ్వదు. కాయిల్ ను తీసివేయడానికి టాప్ నట్ తీసివేయండి. కింద స్టెప్స్ వాల్వ్ ను విడదీయడానికి. దీనికోసం మీరు నీటిని ఆపివేయాలి మరియు మీరు వాల్వ్ ను వేరుగా తీసుకున్నప్పుడు కూడా మీరు సిస్టమ్ నుండి కొంచెం నీటిని పొందుతారు. ఇక్కడ మెటల్ ప్లేట్ ను పట్టుకున్న 2 స్క్రూలను గమనించండి. వాల్వ్ ను విడదీయడానికి వీటిని తీసివేయాలి. ఇప్పుడు 2 స్క్రూలను తొలగించండి. ఇప్పుడు మెటల్ ప్లేట్ తొలగించండి. ఇప్పుడు ట్విస్టింగ్ మోషన్ తో వాల్వ్ స్టెమ్ పట్టుకుని పైకి లాగండి. తొలగించబడిన స్టెమ్ ఉన్న వాల్వ్. ఇప్పుడు స్టెమ్ కూడా విడదీయవచ్చు మరియు శుభ్రం చేయవచ్చు. ప్లంజర్ స్ప్రింగ్ తో కేవలం స్టెమ్ నుండి బయటకు రావాలని గమనించండి. స్టెమ్ లోపల మరియు ప్లంజర్ యొక్క ఉపరితలంపై గమనించండి మరియు ఏదైనా విదేశీ వస్తువుల జాడను శుభ్రం చేయండి. మీరు ఎప్పుడైనా A3-7IRU-ZZN0 AC220V వాటర్ లేదా ఎయిర్ సాలినాయిడ్ వాల్వ్ లను విడదీయవలసి వస్తే ఇక్కడ స్టెప్ బై స్టెప్ చిత్రించబడింది. వాటర్ సాలినాయిడ్ వాల్వ్ యొక్క ప్రధాన వాల్వ్ పై ముందు మరియు వెనుక గేట్ వాల్వ్లు మూసివేయబడాలి. వాటర్ సాలినాయిడ్ వాల్వ్ లోపల ఒత్తిడిని విడుదల చేయడానికి ప్రధాన వాల్వ్ మూతపై పైప్ జంక్షన్ స్క్రూను విప్పండి. నియంత్రణ పైప్ లైన్ లోని రాగి గొట్టాలపై నట్స్ తో పాటు వాటర్ సాలినాయిడ్ వాల్వ్ నుండి అన్ని స్క్రూలను తొలగించండి. బానెట్ తీసి స్ప్రింగ్ ని తీయండి. పిస్టన్, డైఫ్రమ్, షాఫ్ట్ హోల్ లాంటివన్నీ బయటకి తీయండి. డైఫ్రమ్ గాయాన్ని తప్పనిసరిగా నివారించాలి. పైన పేర్కొన్న ముక్కలను తీసిన తర్వాత
డయాఫ్రమ్ మరియు ఓ రింగ్ ని పరిశీలించి వాటికి ఏదైనా నష్టం జరిగిందో లేదో చూడండి. ఎటువంటి నష్టం జరగకపోతే లోపటి భాగాలను విడదీయడాన్ని ముగించండి. షాఫ్ట్ కోర్ మరియు ప్రైమరీ వాల్వ్ సీటుకు ఏదైనా డ్యామేజ్ అయ్యాయో లేదో దగ్గరగా చూడండి. వాటర్ సాలినాయిడ్ వాల్వ్ యొక్క ప్రధాన వాల్వ్ లోపల ఏదైనా అదనపు చెత్త ఉంటే దాన్ని శుభ్రం చేయాలి. ప్రధాన వాల్వ్ లోని భాగాలు మరియు ముక్కలను వ్యతిరేక క్రమంలో భర్తీ చేయండి. మీరు వాటర్ సాలినాయిడ్ వాల్వ్ ను నిరోధించలేరని దయచేసి గుర్తుంచుకోండి. ఈ వీడియోలో మేము సాలినాయిడ్ వాల్వ్లు, వాటి రకాలు, అప్లికేషన్లు మరియు వివిధ రకాల సాలినాయిడ్ వాల్వ్లను అసెంబ్లింగ్ చేయడం మరియు విడదీయడం గురించి చర్చించాము. ధన్యవాదాలు. ఇక సెలవు.